ఇది గుర్తుపెట్టుకో. ఇన్నేళ్ల బంధాన్ని తెంచుకుని ఎలా వెళ్ళిపోతున్నావు అక్క? నువ్వు తెంచుకుందాం అనుకున్నా నేనెందుకు తెంచుకోలేకపోతున్నాను? దేవుడు నాకు నీలాంటి మనసు ఇవ్వలేదక్క. ఈ మాటలు అమ్మకేమైనా చెప్తే గుండాగి చచ్చిపోతుంది. ఎందుకక్క ఇలా తయారయ్యావు? ఎందుకు? ఇక నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటి నుంచి అయినా దూరంగా ఉండండి. నేను వెళ్ళి లాయర్ గారిని కలిసి మిగతా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి కోర్టు ఆర్డర్ తీసుకొని వస్తాను. నువ్వేదో ఒకటి చెయ్యి బాబు, కానీ నాకంత టైం లేదు. ఈ లోపల లోపల నాన్నకేం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది. వీళ్ళకి చెప్తే పరిస్థితి అర్థం కావడం లేదు. నువ్వెంత బాధపడినా రూల్స్ దాటి వాళ్ళు ఏమీ చేయలేరు. జస్ట్ వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను. అక్కడ కూర్చో. రామచంద్రయ్య, ఈ రాత్రితో నీ కథ ముగిసిపోతుంది. నా గతం నీ చావులో కలిసిపోతుంది. వాడి కథ జైల్లోనే ముగిసిపోవాలి. సార్ 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 మీకు దండం పెడతాను సార్. పరిస్థితి అర్థం చేసుకోండి సార్. మా నాన్నకి ప్రమాదం ఉంది సార్. ఆయన్ని చంపేస్తారు సార్. అమ్మా, జైల్లో అలాంటివన్నీ కుదరవమ్మా. ఎవరు చెప్పారమ్మా నీకు? సార్, ఎవరు ఏంటి అనేది నేను మీకు చెప్పలేను సార్. కానీ కానీ ఖచ్చితంగా మా నాన్న మీద అటాక్ జరుగుతుంది. అది నాకు తెలుసు. సరే అమ్మా, కోర్టు ఆర్డర్ తీసుకుని వస్తానని వెళ్ళారు కదా, ఆయన రానివ్వండి. అప్పుడు కావాలంటే సెల్ మారుస్తాం. బలం నా వెంటున్నది, గుండె బలం నాకున్నది. ఇక్కడ రాజుకుంది, నీ కోటకు అంటుకుంది. సార్ సార్ సార్, రామచంద్ర గారి కూతురు బయట ధర్నా చేస్తుంది.
ఇంత వర్షంలో తండ్రి కోసం అంత తపన పడుతుందా? పవర్ ఎందుకు పోయింది? కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యేలాగా కావాలని ఎవరో ప్లాన్ చేశారు సార్. ఖైదీలు ఎవరో పారిపోవడానికి ప్లాన్ చేసినట్టున్నారు. సెల్ లోపల ఖైదీలందరూ ఉన్నారో లేదో ఒకసారి మొత్తం చెక్ చేయండి. ఓకే సార్. నువ్వు కూడా వెళ్ళు. సరే సార్. కరెంట్ ఎలా పోయింది? ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. తొందరగా జనరేటర్ ఆన్ చేద్దాం పదండి. భలే తప్పించుకున్నాడు రా. ఇంకో అవకాశం రాకుండా ఉండదులేరా. తెల్లవారేలోపు వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. చామ్, ఏంటిది చామ్? ఏంటి? నేను ఆర్డర్స్ తీసుకొని వస్తానని చెప్పాను కదా, ఎందుకు ఇలా వాన్లో తడుస్తున్నావు? నా గురించి ఆలోచించుకోవడానికి టైం లేదు బాబు. నాన్నకేమవుతుందోనని భయం వేస్తోంది. ఇలా చేస్తే అయినా వాళ్ళు జాలి పడతారనుకుంటే వాళ్ళు నా బాధని పట్టించుకోవడం లేదు. చామ్, ఎవరు ఏమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగో ఆర్డర్స్ తీసుకొని వచ్చాను, పద లోపలికి వెళ్దాం. ఏ ఆగండి ఆగండి. సార్, ఆర్డర్స్ ఉన్నాయి సార్, తలుపు తీయండి.